ప్రభుత్వ అధికారులకు నా నమస్కారములు. మాది తిరుపతి జిల్లా వాకాడు మండలం కొండూరుపాలెం గ్రామం. మా గ్రామంలో ఉండే మా గ్రామ చుట్టుపక్కల ఉన్న భూములన్నీ అది 80 ఎకరాలు 100 ఎకరాలైనా కానీ ఈ ప్రతి మా గ్రామం అనుగుణంగానే ఉన్నాయి. ఇది ఇప్పుడు కాదు, మా తాత తరాల నుంచి కూడాను మా గ్రామ చుట్టూ పరిధిలో ఉన్న భూములన్నీ కూడా ఈ గ్రామానికి చెందినవే మా స్వాధీనంలోనే ఉన్నాయి. మధ్యలో 3 సంవత్సరాల క్రితం వీళ్ళు దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకొని శేఖర జీవాల ద్వారా ఈ భూమిని స్వాధీనపరుచుకున్నారు. దీనికి ఎవరు సహాయపడ్డారో వాళ్ళందరినీ శిక్షించాలి. ఈ రేడు ముఖని అరెస్ట్ చేయాలి. నెల్లూరు నుంచి కమలేష్ రెడ్డి అనే వ్యక్తి, వారి ముఠా 10 మంది. కమలేష్ రెడ్డి అనేవాడు డమ్మి, అసలు ఆ ముఠాకి అధ్యక్షుడు తొల్ల. అదే మా పంచాయతీ కింద తొల్ల మదీస్ బాయ్ కొడుకు, వాకాడు ఐస్ ఫ్యాక్టరీ. ఈ నెల్లూరులో కూర్చొని రౌడీల ద్వారా ఫోన్ కాల్స్, వీరి గురించి భూమి పోరాటం వదిలేస్తే తప్ప మిమ్మల్ని లేదంటే బ్రతకలేము, ఊరు దాటలేము, మేమంతా తేలేస్తాం. ప్రతిరోజు బ్రీడింగ్ కాలు వస్తూనే ఉన్నాయి. సీఎన్ అంటాడు, నేను ఎమ్మెల్యే అంటాను. ఒక మగ మనిషికి ఆడ మనిషి ఫోన్ చేసి నైట్ 10 గంటలప్పుడు బెదిరిస్తుంది. అదే ఆడ మనిషిని మగ మనిషి ఏమనకూడదా? ఆడ మనిషికి బెదిరించే అధికారం ఉందా? ఇది ఎక్కడ చట్టం, ఇది ఎక్కడ న్యాయం? భూ కబ్జాదారులకి సపోర్ట్ చేసే వాళ్ళని శిక్షించాలి. ఎవరిచ్చారో వాళ్ళకి అధికారం? ప్రజలకు పెంచాల్సిన భూమిని డబ్బులు లంచాలు తీసుకొని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరినీ బయట పెట్టాలి. ఈ పంచాయతీలో ఈ కమలేష్ రెడ్డి పేరు మీద ఎంత భూమి ఉందో దానంతా కూడా ఎంక్వైరీ చేసి బయట పెట్టాలని మా కొండపాలెం గ్రామ ప్రజల తరఫున నేను మాట్లాడుతున్నా. ఈ అందరికీ నమస్కారం. నా పేరు ఏడుకొండలు. మాది కొండ్రపాలెం గ్రామం. గత 20 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉన్నామండి. నేను పుట్టి పెరిగినప్పటి నుంచి మా గ్రామంలోనే ఉన్నాను. ఇక్కడ ఏంటంటే 80 ఎకరాలు ఉన్నాయి, గవర్నమెంట్ ప్రభుత్వ ల్యాండ్. ఇక్కడ ఏంటంటే ఎవరు వచ్చేది లేదు, చేసేది లేదు. గ్రామం ద్వారా ఏంటంటే వ్యవసాయం చేసుకోవడం, గ్రామానికి 10 రూపాయలు కట్టేసేయడం, దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామ ప్రజలతో ఏమైనా జాతర చేయాలన్నా, ఏమైనా తరుణాలు చేయాలన్నా ప్రతి దాని ద్వారా మేము చేసుకుంటూ సాగిస్తా పోతా ఉన్నామండి. 2015 నుంచి ఏంటంటే ఇది చుక్కల భూమిగా ఉండింది, ప్రభుత్వ భూమిగా ఉండింది. దీన్ని ఏంటంటే ఎవరు రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు. 2023కి వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చేశారంటే దీన్ని చుక్కల భూమి నుంచి తీసేసి 2023లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అనేది రెడీ చేశారు. ఫేక్ డాక్యుమెంట్గా నిరూపించుకున్నారు. దీన్ని మేమేమంటున్నామంటే 2023లో మీకు ఎలా పట్టాలు వచ్చినాయి, ఈ దొంగ పట్టాలు మీరు ఎలా చేసుకున్నారు? దీని ద్వారా మాకు 80 ఎకరాలు అంటే ఎవరికి ఒక 10 సెంట్లు ల్యాండ్ కూడా మేము ఇంతవరకు తీసుకుని తినలే లేదు. మీకు ఎవరు వచ్చారు? మీరు డబ్బులు ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఉండే అన్ని పేదవాళ్ళకి ఎలాంటి ల్యాండ్ లేకుండా మేము ఎంత బాధపడుతున్నాం అంటే అంత బాధపడుతున్నాం. దీన్ని ఏంటంటే గవర్నమెంట్ తీసుకెళ్లి దీన్ని విచారించి ఈ యొక్క దొంగ డాక్యుమెంట్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేసి దాని ద్వారా వాళ్ళకి శిక్ష పడేలా చేయాలని గవర్నమెంట్ ని కోరుతున్నాం. వాళ్ళ డాక్యుమెంట్ సార్ దొంగ డాక్యుమెంట్ చేసుకున్నారు కాబట్టి అరెస్ట్ చేయమంటున్నాం. వాళ్ళు మంచి డాక్యుమెంట్ అయితే సార్ వాళ్ళు గవర్నమెంట్ నుంచి దొంగ డాక్యుమెంట్ తీసుకొచ్చారు. దీంట్లో ఏంటంటే ఈఆర్ఓలు ఎంఆర్ఓలు కలిసి ఉన్నారు. మేము పోయి 80 ఎకరాలు మాకు పట్టా చేయండి అంటే ఇంతవరకు ఏం చేయలేదు సార్. ఎన్నో సార్లు అడ్జస్ట్ ఇచ్చింటాం ఎంఆర్ఓ కూడా, ఇంతవరకు ఏమని అనుకోలేదు. కానీ ప్రస్తుతం ఏంటంటే మాకు ఈ ల్యాండ్ మీద ఉండే వాళ్ళంతా పట్టా చేయాలనేసి మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు ఏంటంటే నేను బెస్ట్ సాధికార కమిటీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు సార్. ఈ లెటర్ ప్యాడ్ మీద నేను ఏంటంటే వాట్సాప్ పెట్టాను. వాట్సాప్ ఓన్లీ పంచాయతీ ద్వారానే వాట్సాప్ పెట్టాను. దీని ద్వారా ఏంటంటే నాకు బెదిరింపు కాల్ వస్తున్నాయి. ఒక్కడి నుంచి కూడా చాలా దగ్గర నెల్లూరు టీడీపీ ఆఫీస్ అంటారు, ఒక్కొక్కరు మళ్ళీ ఎక్కడి నుంచి వస్తానంటారు. ప్రతి దాని నుంచి నాకు డాక్యుమెంట్లు దీని మీద నాకు బెదిరింపు కాల్ వస్తున్నాయి. మేము సిఐ అంటారు, ఎస్ఐ అంటారు, నీ అంత చూస్తాను అంటారు. నా దగ్గర ఏంటంటే నీ దూర బిడ్డ నుంచి దాటరావా, నిన్ను ఈ మధ్యలో చంపేస్తామంటారు. మీరు ఎలా చంపుతారో నేను అదే అన్నా, మీరు ఎలా చంపుతారో నేను చంపండి, నేనైతే రెడీగా ఉన్నా. ఈ ల్యాండ్ మీద అయితే మీరు రాలేరు. ఇదేంటంటే మా ప్రజలది, నేను ఇక్కడే పుట్టి పెరిగినవన్నీ. దీని ద్వారా ఏంటంటే మీరు తీసుకొని పోలేరు, దీనికి 1 సెంట్ కూడా తీసుకొని పోలేరు. మీరు ప్రతిదీ మంచిగా వచ్చి ఈ డాక్యుమెంట్లన్నీ పేకాలు చెప్పి దీన్ని వదిలేసి వెళ్తే మంచిది. లేదంటే దీన్ని గవర్నమెంట్ ద్వారా ప్రభుత్వానికి చెప్పి మాకు న్యాయం చేయాలని సీఎం గారిని కూడా కోరుకుంటున్నాము, ఒకటే కోరుతున్నాము. దీన్ని ఏంటంటే ఈ పేక్ డాక్యుమెంట్ చేసిన వాళ్ళని ప్రతి దారిని ఎంఆర్ఓలు కానివ్వండి, దీన్ని ముందుగా ఎవరు పట్టా చేసినారో వాళ్ళంతా బయట పెట్టి లాగి వీళ్ళంతా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం సార్. వీడియో ప్రజలకి వందనాలు. నా పేరు బాబు, మాది కొండ్రపాలెం గ్రామం, మా తిరుపతి జిల్లా వాకాడు మండలం. ఇక్కడ నాకు దాదాపు 1984 సంవత్సరాలు పుట్టాను. 1984 అంటే ఇప్పటికీ 42 సంవత్సరాలు నాకు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇది గ్రామం మొత్తం మీద 7 ఎకరా 44 సెంట్లు. ఇది గ్రామం మొత్తం మీద ప్రతి ఒక్క దానికి మేము మా ఆధ్వర్యంలో ఉన్నాయి.
ఇన్ని మా ఆధీనంలో ఉన్నాయి. అయితే ఎవడు కూడా ఇది మాదని చెప్పింది లేదు, ఎవడు కూడా రారు కూడా. ఇది మా గ్రామం మొత్తం నేల ఎన్ని స్థలం. ఇప్పుడు విజయ్ తొల్లా అని అతను ఈ పంచాయతీకి సంబంధించి అయితే అతనితో పాటు ఒక 4 మందిని తీసుకొచ్చి ఆ గ్రామానికి వచ్చి, ఇదిగో పట్ట ఇది మేము కొన్నాను అన్నాడు. ఇది ఎప్పుడు ఇది ఎవరికి అమ్మితే? మా గ్రామం అమ్మితే వీళ్ళు కొన్నారు. అది మాకు అర్థం కాల. చీర చూస్తే ఇది కమలేశ్వర రెడ్డి పేరు మీద, అక్కడి నుంచి ఇంకొకరి పేరు మీద నుంచి అట్టట్ట అయ్యి మళ్ళా ఇతర పేరు మీద దాకా మేము కొంటున్నాం అని చెప్పిన దాకా ఇదే తొలా వచ్చి చెప్పాడు. ఇప్పుడు చీర చూస్తే ఎతికితే భయపడేస్తున్నాడు. ఈ భూమి ఇది ఈ భూమి కాడికి వస్తే మేము ఎవరు వదిలిపెట్టము, ఫోన్ కాల్ చేసి మీరు ఆ దూరస్పట్టం దాటలేరు, మీరు కోట దాటలేరు, మీరు నెల్లూరుకి వచ్చి మేము చూసుకుంటాము అని బెదిరిస్తున్నాం. అంటే ఇది దాదాపు ఇక్కడ 250 ఇళ్ళు దాకా ఉన్నాయి. 250 ఇళ్ళు ఆ పొలాన్ని అతను ఆధ్వర్యంలో తీసుకొని మరలా మా ఊరిలో భయపెడతారు. ఎవరైతే ముందుకు వచ్చి మాట్లాడతారో వాళ్ళని భయపడించి వీళ్ళు ఇటు చేస్తాను అటు చేస్తాను భయపెడుతున్నారు. అంటే ఏంది? ప్రజలు భూమిని ఒకటి దోచుకోవాలని. అంటే అతనికి డబ్బు ఉంది, చదువు ఉంది, మాకు మత్స్యకారులు మేము వేటాడితే తప్ప మాకేం తెలియదు, మేము అమాయకులవి, వీళ్ళు భయపెట్టించి దోచుకోవాలని ఆడు పత్తాంగం పొందుకుని అతను భయపెట్టేస్తున్నాం మమ్మల్ని. ఎందుకంటే మేము ఇంత దాకా మీరు దాకా ఎందుకు వచ్చామంటే మా బాధ, మా ఆవేదన, మా భూమి మాకు గ్రామానికి చెందేలాగా మీ మీడియా ద్వారా కూడా మేము తెలియపరుస్తున్నాం. అది నాకు